ఎట్లా బ్రదర్, నేను ఏమంటున్నాను, దయచేసి ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు, వ్యక్తులు గారు. వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ కింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా? మాట్లాడుతున్నా అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది. తెలుగుకాలం ముచ్చట అవుతుంది. అది యాడా ముందు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తాను. నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్, యు ఇమీడియట్. ఎందుకు పనికి మాలిన నాకు అర్థం కాదు. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఇవి ఆర్గ్యుమెంట్సా? ఇవి గీ చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు గివేనా? వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గింత కొరితే ఆలోచన ఉంటుంది. గింత కురుస మంచిది కాదు బ్రదర్. అది ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా. దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏందండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం. అంతే కదా, ఇంకేమున్నది? ఇక ఎన్నికలు ఆయన మాట్లాడింది, నువ్వు డేట్ పెట్టు, నేను లావు మొనగాళ్ళు అడగకపోతే వెనకాల ముగ్గురు నూకుడు మొనగాళ్ళని నువ్వు ఎన్నికలు పెట్టదలుచుకుంటే ప్రభుత్వం నీ చేతులు పిలువు, క్యాబినెట్ను. అందరు నీ తాబేదారులే కదా, బంట్రోతులే కదా. ఎవరికన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నీ దగ్గరన ఎర్రబల్లి దయాకర్ రావును ఇంకొకను ఎవరినైనా క్యాబినెట్ మినిస్టర్ అని ఇంగ్లీష్లో అక్షరాలు రాయమను. నువ్వు ఏ శిక్ష అంటే నేను ఆ శిక్షకి సిద్ధం. రాసింది చదవకుండా సంతకం పెట్టి సన్నాసులు ఉన్నారు కదా, పిలు. నువ్వు ఎందుకు ఇది మాట్లాడుతున్నావు? తెలంగాణ సమాజం అంతా గమనించాలి. నిన్నమన్న ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత వివిధ రాజకీయ వ్యూహాలు పన్నే సంస్థలన్నీ తెలంగాణలో వచ్చి ప్రజల యొక్క నాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క ఆలోచనను, విధానాన్ని విశ్లేషించారు. ఆ విశ్లేషణలో యాజ్టీజ్గా 25 సీట్లు పక్కాగా టీఆర్ఎస్ గెలిచేటట్టుంది, ఇంకొక 17 సీట్లలో గట్టి పోటీ ఇచ్చేటట్టుందని నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్కు 32 సీట్లు ఉన్న పలంగా గెలిచేటట్టున్నది, 23 సీట్లల్లో నెక్ టు నెక్ కాంటెస్ట్ ఉన్నది, గెలిచినా ఆశ్చర్యం లేదు నివేదిక ఇచ్చారు. 6 నుంచి 8 సీట్లు బీజేపీ గెలిచేటట్టున్నది, ఒక 8 నుంచి 9 సీట్లు పోటీ ఇచ్చేటట్టున్నదని నివేదిక ఇచ్చారు. ఈ ఎంఐఎంకి యాజ్టీజ్గా 5 పర్ఫెక్ట్గా గెలిచేటట్టున్నాయి, 2 సీట్లలో నెక్ టు నెక్ ఉన్నది. ఆ 2 కూడా ఎంఐఎంకే కొంత సానుకూలత ఉందని నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారికి సంబంధించిన మనుషులు మాట్లాడుకొని ఈ రోజే 32 సీట్లు గెలిచి 23 సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ఇక కొద్ది కాలం ఆగితే వరంగల్ డిక్లరేషన్ తర్వాత 3% ఓటు తెలంగాణలో ఇంక్రీజ్ అయింది. పర్సంటేజ్ వైజ్ కూడా నేను చెప్పదలుచుకున్న ఈరోజు 37 నుంచి 39% టీఆర్ఎస్ ఓటు ఉంది తెలంగాణలో, 30 నుంచి 32% కాంగ్రెస్ పార్టీకి ఓటు ఉంది, 11 నుంచి 13 మధ్యలో బీజేపీకి ఓటు ఉంది, 0.6% షర్మిల గారికి ఓటు ఉంది, 2.78% ఎంఐఎం ఓటు ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇచ్చిండ్రు. ఇంకొక 4 అంటే వరంగల్ డిక్లరేషన్ తర్వాత 3% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటు ఇంక్రీజ్ అయింది. ఇది ట్రెమండస్ చేంజ్. 3 monthsలో 3% ఓటు పెరిగిందంటే ఇంకొక సంవత్సరానికి ఇగిన ఎన్నికలు ఉంటే 42%కు చేరుకుంటుంది. ట్రెండ్ అనేది ఒకసారి మొదలైతే గ్రాడ్యువల్గా అది పైకి పోతుంది. 44% ఉన్న టీఆర్ఎస్ ఓటింగు 38-39% కంటే 5-6% ఈ మధ్యకాలంలో 3 నెలల వేగంగా టీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయిందని చెప్పి స్పష్టమైన నివేదికలు చంద్రశేఖరరావు గారికి ఇచ్చిండ్రు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిండు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, ఆరా మస్తాన్ ఇచ్చిండు. అంతకుముందు రవిచంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ
పిఆర్ఓ ఉండే రాజశేఖర రెడ్డి గారు నాకు ఆయన భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండు, సునీల్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు. మోర్ ఆర్ లెస్ 1% ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 సీట్స్ ప్లస్ ఆర్ మైనస్. అందరి నివేదికలు ఒకే రకంగా ఉన్నాయి. అన్ని నివేదికలను తీసుకొచ్చి నిన్న మన కేసీఆర్ 10 రోజుల నుంచి బయటికి రాలే. టాలీ ప్యాక్ తీసిండు, సరిపోల్చి చూసుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్కి అర్థమైంది. రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ డిక్లరేషన్ తర్వాత రైతులకు సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదన కేసీఆర్ గారి యొక్క వైఫల్యాల గురించి మాట్లాడటమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే నిర్దిష్టమైన చర్యలు చెప్పిన తర్వాత ప్రజలలో వేగంగా మార్పు వస్తుంది. 2 సార్లు కేసీఆర్కి అధికారం ఇచ్చినాం, అవకాశం ఇచ్చినాం. ఇక చేసేది ఏదో చేసింది, ఇంకా ఆయనకి ఇచ్చేది లేదు. ఆయన కూడా ఆయన కోసం అడుగుతలేడు, ఆయన కొడుకు కోసం అడుగుతుండు. కాబట్టి ఆయన కొడుకు ఉత్త గాలి తిరుగుడోడు, ఈ గాలిలోనికి ఇచ్చినామంటే గలీజ్ అయిపోతుంది వ్యవహారం అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్నానికి 2 సార్లు ఇచ్చినాం. తెలంగాణ నిజంగా ఇచ్చిన వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలలో ఆలోచన మొదలైంది. చర్చలు జరుగుతున్నాయి. రచ్చబండ కాడ జరుగుతున్నది, లేకపోతే కళ్ళు కాంపౌండ్ కాడ జరుగుతుంది, దావతుల కాడ జరుగుతుంది, బార్ల కాడ జరుగుతుంది, బీర్ల కాడ జరుగుతుంది. 4 మనుషులు ఏడ గుమ్ముగూడిన సావైనా పెళ్ళి అయినా ఏడైనా ఇదే చర్చ జరుగుతుంది. చెప్తా తేదీ తప్పకుండా ఇస్తా. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కూడబలుకొని నేను అట్లంటా నువ్వు ఇట్లాను అని ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతురు. కాబట్టి కేసీఆర్కు నేను ఒకటే చెప్తున్నా, ఇది జూలై 11, 4 రోజులు సమయం ఇస్తున్నా. నువ్వు నికార్సైన తెలంగాణ బిడ్డవైతే, నిజంగానే నీలో పోరాట పటిమ ఉంటే, నువ్వు ఉద్యమకారుడు అయితే, నువ్వు ఎవరికి భయపడని తేల్చుకుంటానో కదా, 4 రోజుల్లో నీ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి రా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నీ పీడను చీడను వదిలించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఉన్న పలంగా ఎన్నికలకు పోదాం, నిబద్ధత ఉంటే రా. ఇక నరేంద్ర మోడీ మీద కాకి మీద పిల్లి మీద పెట్టి తోటి కోడలను తిట్టిందంటే వెనకటికి ఎవరో ఆమె నీ వ్యవహారంగా అట్లుంది. నరేంద్ర మోడీని చూపించి మమ్మల్ని అని ఆడోడు తిక్కలోడు ఉన్నట్టు ధరని రద్దు చేస్తా అన్నాడంట. నా పేరు వాళ్ళకనికి కూడా నీకు భయమా? లాగు దడుస్తుందా? నా కళ్ళకి ఎట్లాగూ చూడలేవు నువ్వు. కనీసం నా పేరు తీయడానికి కూడా నీకు ఎందుకురా నాయన మోకాళ్ళు వణుకుతున్నాయా? ఒకసారి నా పేరు తీసి చూడు. నీ దిక్కుమాల పార్టీ కంటే పెద్ద పార్టీకి నేను అధ్యక్షుడిని. ఏ మాత్రం రాజకీయ ఇంగితం లేదా నీకు? ఇంగిత జ్ఞానం లేదా? కేసీఆర్ అన్నం తింటలేవా? ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరు తీయడానికి కూడా నీకు భయం ఎందుకయా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నా, తెలంగాణ ఇచ్చిన పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నా, నీకు సవాలు విసురుతున్నా. నువ్వు మునగానివైతే, నీ మీద నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే 4 రోజుల్లో నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రా, ఎన్నికలకు పోదాం. 42,000 మంది బూత్ ఎన్రోలర్స్, 45 లక్షల సభ్యత్వాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్ళూరుతుంది ఎన్నికలకు ఎప్పుడు పోదామని. 90 లక్షల ఓట్లు తెచ్చుకుంటా, ఒక్క ఓటు తగ్గినా నా పేరు మార్చుకుంటా. ఇవాళ చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బరి గీసి కొట్లాడదాం రా. నువ్వు వస్తావో నరేంద్ర మోడీ వస్తాడో, ఇద్దరు కలిసి రాండి. ఒక్కొక్కడు కాదు, ఇద్దరు కలిసి రాండి.